వేదాంతం చెబుతుంది, నీవు నిత్యానందాన్ని అనుభవించలేవు. జీవితంలో నీకు ఆనందాలు వస్తాయి, ఆనందాలు పోతాయి. నిత్యానందం కోసం సెటప్ని మార్చి భంగపడకు. సెటప్ మారిస్తే ఏం జరుగుతుంది? అనిత్యమైన ప్రతిబింబ ఆనందం వస్తుంది, అంతే. ఆత్మానందం వలన లాభం నష్టం రెండూ ఉన్నాయి. అది నిత్యం, శాశ్వతం. ఇది లాభం, ఒరిజినల్ ఫేస్ లాగా, అంటే బింబముఖంలాగా. నష్టం ఏమిటి? నీవు ఎప్పటికీ ఆత్మానందం అనుభవించలేవు. అది ఎక్స్పీరియన్సర్, కాబట్టి కర్త, కాబట్టి సబ్జెక్ట్. అలాగే విషయానందం వల్ల లాభ నష్టాలు ఉన్నాయి. ఏమిటవి? విషయానందం వస్తుంది, మనకు అనుభవంలోకి వస్తుంది, ఇది లాభం. నష్టం ఏమిటి? పరిస్థితులు అన్నీ అనుకూలిస్తేనే విషయానందం లేకపోతే ప్రతిబింబానందం అనుభవంలోకి వస్తుంది. ఇలాంటి నిబంధనలతో కూడిన ప్రతిబింబ ఆనందం తాత్కాలికం. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు? ఒరిజినల్ కాపీ, మాస్టర్ కాపీ నా దగ్గరే ఉంది, ఆత్మానందం నేనే అని తెలుసుకుని సుఖంగా జీవిస్తాడు.